నిజంగా మామ స్వర్గం తెలుసా, ఏదో ఊటీకి వచ్చినట్టు ఉంటుంది తెలుసా ఇక్కడ వస్తే మాత్రం. లెఫ్ట్ తీసుకోవాలి రే తమ్ముడు, తాతల కష్టపడ్డారు అనుకో సక్సెస్ అవుతారు. మీరు చదువుకుంటే ఏం కాదు పని, అర్థమైందా? ఓ షట్ యార్, ఫోన్ పడ్డది గాయస్ అన్నది పాపం. అన్న ఫోన్ పడ్డది, అన్నది ట్రాక్టర్ ఎక్కి పోతే అయ్యే పోతుండే, ఫోనే పోతుండే కలిపిది. సో వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ వంశీ 1 2 3. ఈ రోజు అయితే మనము ఎత్తిపోతలు అయితే పోతున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత ఈరోజు అయితే బడి నీకు పోతున్నాము. చాలా రోజులు ఎట్లా మనం ఎట్లున్నాం అనేది ఈరోజు చూపిస్తాను నీకు. బాధండి ఎందుకు, ఇగో వీడు ఇగో వెంట అన్న అందరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. అన్న హైదరాబాద్ కి వెళ్ళొచ్చిండు పోదామని. అన్న హైదరాబాద్ కి వెళ్ళొచ్చింది, అన్న మాట ఎందుకు కాదంటామయ్యా తీసుకపోతున్నాం. అందుకోసం పోతున్నాం ఎత్తిపోతలు పోయి టైం పాకింగ్ చేసి రీల్స్ తీసేద్దాము. రీల్స్ ఎట్లా తీస్తాం మేము, బిహైండ్ ఎంత ఉండే అనేది మేము చూపిస్తాం. పెట్రోల్ కి పైసలు లేవు కానీ పెట్రోల్ కొట్టడానికి వచ్చినాం. మీకు ఎన్ని ఉన్నాయా చింటూ, ఎన్ని ఉన్నాయన్నా? 20 ఎంత కొట్టిస్తున్నావు పెట్రోల్? 30 రూపాయలు పెట్రోల్ కొట్టించి ఎత్తిపోతలు పోతున్నాం మేము. అన్నగాడు రే 30 రూపాయలు పెట్రోల్ కొడతారా లేదా అడుగు మళ్ళా. అన్న వాళ్ళని వస్తాడు కొట్టేశాడు. ఫోన్ కి ఎంటర్ ఉన్నాయి కదా పైసలు. నా ఫోన్కి ఎండకుండా జిమ్ కోసం ఉన్నాయి అవి, ఇంకా తీయలేను అవి. జిమ్ అవుతున్నావు నువ్వు? అన్న 20 రూపీస్ పెట్రోల్ అంట. ఎంత కొట్టిస్తున్నారా? 20 రూపాయలు అగో చూసిరా, 20 రూపీస్ అగో మీకు 20 రూపీస్ 20 రూపీస్ అయితే కొట్టిస్తున్నాము. చలో మళ్ళీ బండి అయితే తెచ్చుదాం. కురా ఎక్కనా తిన్నారా అందరూ? గాలి గాలి కొట్టిస్తున్నాడు మళ్ళీ. గాలి ఎందుకు అడుగురా, సబ్బాడుదాకా నడు. ఇంకా గాలి కొట్టేయాలంటే గాలి 20 రూపాయలు పెట్రోల్ కొట్టించి మళ్ళీ 10 రూపాయలు గాలి కొట్టిస్తే మంచి అనిపిస్తుంది. ఎప్పుడు నడుపోమా దానికి కూడా డిస్కౌంట్ ఆడదాం. 2 రూపాయలు కొట్టాం. 2 రూపాయలు డిస్కౌంట్ ఇట్లారా ఐటమ్, ఇట్లారా అబ్బా. చూడండి అక్కడ పోయేది ఇక్కడ పోతున్నాడు. ఎంత దూరం అవుతుంది తాత పోనరా. అట్లా అంటున్నాడు, ఇట్లా పోవద్దు, ఇట్లా పోవాలి. అరే ఇట్లా పోవాలి బాయా. ఇదేమో ఎట్లా చూసిరా అనుకో, ఫుడ్డే కొడతారు. ఇట్లా ఇక మనకు ఏమరా మాకు చెప్పకుంటే తిప్పుతారు వాటర్ ఫాల్ తిరుగుతారు, రాజు తిడతారు ఇక మాకు. ఇట్లా చెట్టు ఏమంటావు మీ ఫ్యాన్స్కి? నీ ఫాలోవర్స్ నా ఫాలోవర్స్ నీ ఫ్యాన్స్ ఇద్దరికి ఏమంటావు? ఏమంటాలే, ఖాళీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అంతే సపోర్ట్ చేస్తే చాలు ఇక మాకు అంతే. అన్న నువ్వేమంటావు అన్న? అన్న ఇక్కడ చూడన్నా, అన్న నా వీడియోలో మాట్లాడానంట. ఏమైందిరా అన్న? ఫోన్ పడ్డది అండి. ఓ షట్ యార్, ఫోన్ పడ్డది గాయస్ అన్నది పాపం. అన్న ఫోన్ పడ్డది, అన్నది ట్రాక్టర్ ఎక్కి పోతే అయ్యే పోతుండే, ఫోనే పోతుండే కలిపిది. అయిపోతుండే ఏమన్నా వెళ్తా బ్యాక్ ఫోన్ అంటే కాదు సుశీ కదా. పాము అయితే ఫోన్ అయితే మింగేస్తుండే అంట. మేమే కాపాడినాం తెరా. అన్న ఏమన్నా వీడియోలో మాట్లాడితే పెరుగుతుందేమో నేను అనుకుంటున్నా, కానీ అన్న మాట్లాడతాడు. ఎందుకంటే అన్న టూప్ అంట. చైన్ వస్తుంది గాయస్, కెమెరా వడ్డీ. సరే మళ్ళా వాడికి పోయి కలుగుతాం. అన్న కూడా ఒక ఛానల్ ఉంది, అన్న ఛానల్ కూడా. అన్న ఛానల్ మర్చిపోయినా, అన్న ఛానల్ ఉంటుంది అన్న. నీ పేరు చెప్పాను, గౌతమ్ రావణ్ అయితే యూట్యూబ్లో అయితే అకౌంట్ ఉంటుంది. దాన్ని కూడా వెళ్ళి ఫాలో కొట్టేసేయండి, జల్దీ సబ్స్క్రైబ్ చేసేయండి, 100కి లైక్ కొట్టేసేయండి అన్న. నేను స్కూల్లో ఇప్పుడు ఉన్నానంటే కాశీశ్వరుడు. వాడైతే స్కూల్కి ఎందుకు వస్తున్నావు అంటే, నేను ఏమన్నా చెప్పరా ఓన్లీ 10th సర్టిఫికేట్ కోసం వస్తున్నాను మేడం. ఖాళీ నా 10 గొర్రెలు ఉన్నాయి, అవే అమ్ముకొని బతుకుంటారు అన్నాడు. చూసిరా అట్లుంటారు అందరూ. మనమే హుషారు లేదురా.
హుషారుగా అంటిరా, హుషారుగా అంటి బ్రదర్. ఏం చదువుతారు చదవకండి. తాత చూడండి, తాత ఇగో తాతలకు కష్టపడండి, తాతలకు కష్టపడ్డారు అనుకో సక్సెస్ అవుతారు. మీరు చదువుకుంటే ఏం కాదు పని, అర్థమైందా? చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి అవన్నా ఎట్లంటావు? కరెక్ట్. చదువుకోవడానికి ఇంత సంకరాస్తున్నా ఫ్రెండ్స్, ఇట్లాంటి మాటలు ఎందుకంటే చదువుకోండి. మీరు వీళ్ళు ఇట్లానే చెప్తారు. చెప్తున్నా కదా, ఇప్పుడు చదువుకోకుండా తాతలాగా కష్టపడండి, తెలుస్తుంది వాల్యూ ఏమోదో అన్నా. చదువుకోమన్నప్పుడేమో ఎవరు చదువుకోరు, వాళ్ళకి ఇట్లా కష్టపడేటప్పుడేమో నేను చదువుకోలేదు ఎందుకురా అని బాధపడతారు. పడుతుందన్నా ఇంకా 10th సర్టిఫికేట్ కోసం కాకుండా చదివితే మన జాబ్ అని వస్తుంది కదా బాయ్. చదువుకోండి, వీడియో చూస్తారు పోయి చదువుకోండి అంటే అర్థమవుతుంది. చదువుకోండి. లెఫ్ట్ తీసుకోవాలి రే తమ్ముడు, రైట్ లెఫ్ట్ కాదు, రైట్ తీసుకోవాలి. చూసిరా, వీనికి రోడ్లే తెలియదు, మళ్ళా పెద్ద మొగంలాగా తీసుకోతున్నాడు. నేను లేకపోతే ఈడ ఆడవట్లేదు, నేను ఇవ్వట్లేదు. చిన్న చిన్న పనులు చెప్పని కానీ లేకపోతే సమాజం ఏమైపోతుంది మరి ఉన్నవని రాసుంటాడు. మ్యాప్ గీప్ నమ్మకండి, నాకు ఫోన్ చేయండి, నేను చెప్తే ఎడుకోవాలని సరేనా. ఇగో ఈ రోడ్లో తీసుకొచ్చిండు, ఇగో వీడు అవసరమా చెప్పండి. ఈ రోడ్లో పడ్డాం గిడ్డాం అనుకో ఓకే పంచాయతీ. హాయ్ చెప్పురా, చూసిరా ఇట్లా ఉన్నది రోడ్డు. ఇగో అదే హాయ్ చెప్పు, అది హాయ్ చెప్పాడంట. ఇట్లా ఇగో రోడ్ల మీద మంచి మెయిన్ రోడ్ మీకు చూడవచ్చు. మెయిన్ రోడ్ ఉన్నది, దీనికి ఇంకేమదంటే ఏమనగాని పోవాలి. మంచి రోడ్లకించి కాకుండా పెట్రోల్ సేవ్ కావాలని కచ్చ రోడ్లకి చూస్తున్నాం. ముందర చూసిరా రోడ్ ఎట్లున్నదో, పడ్డామనుకో లేపెట్టాడు ఒక్కడు కనిపెట్టిడ అట్లా ఉంటుంది. ఇక రోడ్ చూసుకోండి, ఇప్పుడు ఇంకా అసలు రోడ్లు వేస్తలేరు. వీటికి రోడ్లు అంటారా? ఇగో మొత్తం అడవిలో ఉన్నాం మేము. మీకు చెరుకులు కావాలంటే చెరుకులు కాదు, అది చెరుకులు అనుకున్నా గైస్. చెరుకేనా? కాదురా, చెరికేనా పువ్వు వచ్చింది, ఖరాబ్ అయింది. అట్లానా? ఖరాబ్ అయిందట. మన అన్న అయితే డైమండ్ అనమాట, వీడియో తీస్తున్నాడు. నాదే ట్రైపోర్ట్, అన్నదే ట్రైపోర్ట్ ఉన్నది, వీడియో తీస్తుడు. అన్నకు జర సపోర్ట్ చేసి అనుకో, నేను కూడా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు నాకు ప్లస్ అన్నకు సపోర్ట్ చేస్తారని చేయరు, గట్టి సపోర్ట్ చేయరు. చింటూ కూడా ఒక ఛానల్ పెట్టిస్తున్నాం అనమాట, లచ్చుక్ అనే ఒక పేరు ఉన్నది, యూట్యూబ్ ఛానల్ పేరు లచ్చుక్ అని. యూట్యూబ్లో కొడితే మీకు పేరు వస్తుంది. వీడు ఫుల్ ఫేమస్, ఫుల్ అంటే ఫుల్. వాని వల్లనే నేను, వాని ఇన్స్పిరేషన్తోనే నేను వీడియో తీస్తున్నాను. ఎట్లా నేనే పెట్టించిన ఛానల్కి ఎడిట్ చేయడానికి రాకుంటుండే, వీడియో ఎట్లా తీయాలి రాకుంటుంటే నేను అన్ని ఒక నోట్బుక్లో రాసుకున్నా. నోట్బుక్ దొంగ వేసినవాడు చూసిరా ఇట్లా ఉంటుంది. ఇగో అమ్మ రోడ్ చూసిరు, ఇగో రోడ్ చూసిరు అనుకో పిచ్చోలు. రోడ్ చూడండి, ఇగో ఎత్తులు కొంటాను. అమ్మ ఇట్లాంటి రోడ్లలో పోవాలి. వర్షం వచ్చినప్పుడు పోయినామనుకో ఏమైతే చిట్టు బతుకు బస్ స్టాండ్ అవుతుంది. ఇక రోడ్ల మీద గిట్ల వస్తాయి. ఇగో అన్న చూసి ఇగో కెమెరా పట్టి గిట్టి. ఇగో ఇదాకా వచ్చినాం కానీ వాటర్ బాటిల్ లేదు, తిండికి ఏమీ లేదు. అన్న దగ్గర ఎన్నో పైసలు ఉంటాయి. ఇగో వాటర్ బాటిల్ తీసుకుంటున్నాడు. ఇగో అన్న జల్దీ తీసుకోనా, దూపు అవుతున్నది, జల్దీ తీసుకుందా. ఇగో వాటర్ బాటిల్ తెస్తున్నా నా కోసమే. థ్యాంక్ యూ. కవర్లో అన్న కవర్. అదే కవర్ చూసిరా, ఇగో నాకు ఇస్తురు, పట్టుకోరా కవర్ పట్టుకో. దూపు అవుతున్నది, వాటర్ బాటిల్ ఉండాలి. ఎంతకన్నా మంచిగా ఆడిపోయినా రానికి వస్తుంది, మళ్ళీ దొరకాయి ముందర చల్లగా ఉంటుంది. ఇక ఇగో మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట. ఇంకొక 5 కిలోమీటర్స్ ఉన్నది. సరే లొకేషన్ చూసుకోండి. ఇగో ఏం హైలైట్ మామా, నిజంగా చెప్తున్నా సూపర్ అసలు. ఇగో కిందికి చూడండి, ఇగో ఏమున్నాయంటూ మీరు ఇట్లాంటి చాలా రావాలి బాయ్. మస్తు ఉన్నాయి లొకేషన్ మాత్రం. ఎట్లున్నదిరా చింటూ? సూపర్ ఉంది. నాకు ఇప్పటివరకు నేను జరాబాద్ నాకైతే నాకు చాలా ఇష్టం అనమాట. ఎత్తిపోతాను అన్నది చాలా చాలా సూపర్ ఉంటుంది. వర్షాకాలం అనేది ఇంకా ఫుల్ హ్యాపీ ఆడ. అన్న చెప్పండి ఎట్లున్నదో. ఇప్పుడు లెఫ్ట్ కొట్టాలి, లెఫ్ట్ కొట్టాలి. ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఇది మన వంశ అయితే ఫస్ట్ టైం చూపిస్తుంది రోడ్డు. నేను ప్రతిసారి మా ఊరి దిక్కెళ్ళి వస్తుంటే, నాకు ఫస్ట్ టైం చూపించినారు. మా ఊరి నుంచి వస్తుంటే నేను ప్రతిసారి
సూపర్ ఉంది రోడ్ చూపి మంచిగా ఉంది. రోడ్ చూపి మంచి రోడ్ ఉన్నది, ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. ఇగో రోడ్లు చూడండి, ఇగో రోడ్. కానీ రోడ్లు లైట్ తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ రోడ్లు లేరు కదా. కానీ లొకేషన్ చూసుకున్నట్టయితే రావచ్చు. నిజంగా మా స్వర్గం తెలుసా, ఏదో ఊటీకి వచ్చినట్టు ఉంటుంది తెలుసా ఇక్కడ వస్తే మాత్రం. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు. హైలైట్ సూపర్ అసలు. వావ్, ఇగో గుట్టలు చూడు, ఇగో ఏమున్నాయి అంటే పైనకి. ఇగో చూసిరు కదా ఎట్లున్నాయి, ఆ పైనకి పోవాలి, హైలైట్ ఉంటుంది. ఇగో ఫైనల్ అయితే వచ్చేసినాం అనమాట. ముందర రోడ్ చూసుకోండి, ఇగో సొంత కష్టం. ఈ రోడ్లో అయితే ఇప్పుడు మనం కిందికి వెళ్ళాలన్నమాట. కిందికి వెళ్తే మాత్రము అక్కడ మొత్తం వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఈ రోడ్లో ఎవడైనా వస్తాడా చెప్పండి, బుద్ధి తక్కువైనా ఎవడన్నా వస్తాడా? కానీ రావాలి, ఎందుకంటే వాటర్ ఫాల్స్ కోసం రావాలి. జర్రా, అరే పోన్రా చింటూ పోనీ, ఇంకొంచెం అయితే వచ్చేస్తుంది వాటర్ ఫాల్స్ అనుకో. అది కూడా మంచిగా ఉంటుంది. ఈయన ఇట్లా చూసిరా ఎట్లా ఎగురుతున్నాము. వీడియో షేక్ అయితే ఏమనుకోకండి సార్. ఒక అద్భుతం చూపించాలా మీకు, చూపిస్తున్నా చూసుకోండి. అరే వచ్చేటప్పుడు తిప్పిపోతాలు అంటారా బాబు, స్నానం చేశారంట ఇక్కడ వాటర్ ఫాల్స్ లా. మీరు చేస్తాను. ఇగో చింత ఎట్లా అనిపిస్తున్నా వాటర్ ఫాల్కి అయితే ఫైనల్ వచ్చేసినాం. ఇట్లా కింద కొన్ని ముందు నుంచాడ ఇట్లా ఓని ఇట్లా ఇట్లానేరా. ఇగో వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసినాం గైస్. కాలిపీలి అంటారా బాబు. ఇగో పోయేస్తున్నాం అనమాట. ఇగో వచ్చేసినాము. ఇగో ఇగో రోడ్లు చూసుకోండి, ఇగో ఇట్లున్నాయి. చింటి రోడ్లకి చూతావా రా, పోయినరా చూద్దాం. పోనీ రోడ్లకి చూతావు లేదు, పోతావా అంట. రోడ్లు చూసిరా ఎట్లున్నాయో, కాలి చింది ఉన్నాయి. ఇగో రోడ్లు అయితే వచ్చేసినాము. ఇంకోటి చూపిస్తా ఇప్పుడు. ఖాళీ హైలైట్ అనుకో, ఇది అద్భుతం. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే, రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడగానే, పలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా. చూసుకోండి, ఇగో ఇక్కడ అందరు మంచిగా వస్తారు. ఇగో టైంపాస్ చేయడానికి. కొంతమంది ఎట్లుంటారంటే ఇక్కడ మొత్తం ఇక కాంజు ముక్కలు అన్ని పడేస్తారు. వీటి వల్ల అయితే చాలా నష్టం ఉన్నది మనకు. ఇట్లాంటి అసలు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంచిగా ఎంజాయ్ చేసి చెత్త మొత్తం బయట తీసుకొని పడేయండి. ఇట్లా చేయకండి, మంచిగా నేచర్ మంచిగా చేయండి, కానీ ఇట్లా ఖరాబ్ చేయకుండా. అర్థమైందా? ఎవరైతే చేసిరో వాళ్ళకైతే చెప్తున్నది సరేనా. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే, రాజా వైభోగమే చెంపలే మీటనే. ఇంకా వీడియో ఇద్దామంటే నా దగ్గర ఛార్జింగ్ అయితే లేదు బామ్మ. బాయ్, ఈ నుంచి అయితే బాయ్ చెప్పేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒకసారి కలుద్దాం. బాయ్.